షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ప్రముఖ డిఓపి సెంధిలింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూహి కొద్దిసేపటి క్రితమే మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. సెంధిల్ కుమార్ అలాగే రూహి 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రూహి వృత్తిరీత్యా యోగా శిక్షకురాలుగా ఉన్నారు. చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో ఆమె కలిసి పనిచేశారు. కోవిడ్-19 నుంచి రోహికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నేడు రూహి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమె ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అవడంతో మరణించినట్టు వైద్యులు తెలుపుతున్నారు. రూహి మరణం పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సెంధిల్ కుమార్ భార్యకు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే సెంధిల్ కుమార్ ఎంతో షాక్కి గురయ్యారు. కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరి నివాసానికి వస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పేరు సంపాదించుకున్నారు సెంధిల్ కుమార్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన టెక్నీషియన్గా ఆయనకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. రాజమౌళి సినిమా చేస్తున్నారంటే సినిమాటోగ్రాఫర్గా ఆయనే ఉంటారు. అంత మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి అద్భుతమైన హిట్స్ అన్నీ కూడా ఆయన కెమెరా పనితనంతో వచ్చాయని ప్రతి ఒక్కరూ అంటారు. మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డిఓపిగా పనిచేశారు. ఇక ఆయన వర్కుకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇంత చిన్న వయసులోనే ప్రేమించే భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదమని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ జంటకు 2 కుమారులు. పలువురు ప్రముఖులు ఆయనకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు. ఈ వార్త తెలియగానే టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు, జక్కన్న కుటుంబం అందరూ కూడా షాక్కి గురయ్యారు. ఆయనకు పరామర్శలు తెలియజేస్తున్నారు. ప్రముఖ డిఓపి సెంధిలింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూహి కొద్దిసేపటి క్రితమే మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. సెంధిల్ కుమార్ అలాగే రూహి 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రూహి వృత్తిరీత్యా యోగా శిక్షకురాలుగా ఉన్నారు. చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో ఆమె కలిసి పనిచేశారు. కోవిడ్-19 నుంచి రోహికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నేడు రూహి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమె ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అవడంతో మరణించినట్టు వైద్యులు తెలుపుతున్నారు. రూహి మరణం పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సెంధిల్ కుమార్ భార్యకు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే సెంధిల్ కుమార్ ఎంతో షాక్కి గురయ్యారు. కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరి నివాసానికి వస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పేరు సంపాదించుకున్నారు సెంధిల్ కుమార్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన టెక్నీషియన్గా ఆయనకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. రాజమౌళి సినిమా చేస్తున్నారంటే సినిమాటోగ్రాఫర్గా ఆయనే ఉంటారు. అంత మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి అద్భుతమైన హిట్స్ అన్నీ కూడా ఆయన కెమెరా పనితనంతో వచ్చాయని ప్రతి ఒక్కరూ అంటారు. మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డిఓపిగా పనిచేశారు. ఇక ఆయన వర్కుకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇంత చిన్న వయసులోనే ప్రేమించే భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదమని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ జంటకు 2 కుమారులు. పలువురు ప్రముఖులు ఆయనకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు. ఈ వార్త తెలియగానే టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు, జక్కన్న కుటుంబం అందరూ కూడా షాక్కి గురయ్యారు. ఆయనకు పరామర్శలు తెలియజేస్తున్నారు.